హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వంతాస్ హ్యాపీ హోమ్. వినాయక చవితికి ప్రతి ఇంట్లో తప్పనిసరిగా చేసే నైవేద్యం ఉండ్రాల పాయసం. మీరు మొదటిసారి చేసిన ఉండ్రాల పాయసం చాలా పర్ఫెక్ట్గా కుదరాలి అంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరి. అండ్ ఈ రెసిపీ కోసం ఫస్ట్ ఒక కడాయిలో 2 కప్స్ వాటర్ తీసుకోవాలి. నెక్స్ట్ పావు కప్పు బెల్లం చిన్నగా తురుముకుని వేసుకోండి. అండ్ అలాగే 2 చిటికెళ్ళ సాల్ట్ వేసుకుని ఈ బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఫ్లేమ్ హైలో పెట్టుకుని ఈ వాటర్ బాయిల్ అవ్వాలి. ఈ వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు బియ్యం పిండిని యాడ్ చేయాలండి. నేను బియ్యం పిండిని పొడి పిండే తీసుకుంటున్నాను, అంటే బియ్యాన్ని డైరెక్ట్గా ఆడించింది. అలా కాకుండా బియ్యాన్ని కడిగి ఆరబెట్టి ఆడించింది అయితే వాటర్ క్వాంటిటీ అనేది 1.5 కప్పే వేయాలి. అదే నేను వేసినట్టుగా పొడి పిండి వేస్తే 1 కప్కి 2 కప్స్ వాటర్ అనేది వేయాలి. నెక్స్ట్ ఈ బెల్లం వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఈ స్టవ్ ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని మనం బియ్యం పిండి 1 కప్ యాడ్ చేస్తాము. ఈ పిండిని యాడ్ చేసినప్పుడు మిక్స్ చేస్తూ వేసుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. అండ్ మీరు కలిపినప్పుడు ఎంత మిక్స్ చేసినా ఉండలు కట్టినా పర్వాలేదు. ఇలా తర్వాత ఇలా గట్టిగా మీరు గరిటతో స్మాష్ చేస్తే మిక్స్ చేస్తే కనుక ఉండలన్నీ పోయి మరలా స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. అండ్ అలాగే స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చిందని స్టవ్ అయితే ఆఫ్ చేసేయకండి. మనకి ఇది 2 to 3 మినిట్స్ కంపల్సరీ ఉడకాలి. లేదు అంటే మనం ఉండ్రాల పాయసం చేసినప్పుడు ఉండ్రాలు అనేవి మొత్తం కూడా స్మాష్ అయిపోయి జ్యూస్ కింద అయిపోతుంది. ఉండ్రాలు అనేవి అస్సలు కనిపించదనమాట. కాబట్టి ఈ పిండిని కంపల్సరీ 2 to 3 మినిట్స్ ఉడకనివ్వండి. ఇలా బాగా స్మూత్ కన్సిస్టెన్సీ అయిన తర్వాత ఒకసారి మూత పెట్టేసి 1 నిమిషం అలా ఉంచేయండి. ఆవిరికి బాగా ఉడుకుతుంది. 1 మినిట్ తర్వాత లిడ్ను ఓపెన్ చేసేసి ఇంకొక 1 మినిట్ కూడా కుక్ అవనివ్వండి. ఈ బియ్యం పిండిని మీరు మరీ కలపకుండా ఉంటే అడుగున మాడే అవకాశం ఉంటుంది. కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి కంపల్సరీ. ఇలా మొత్తం కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఉండ్రాలు అనేవి చేసుకోవాలి. ఉండ్రాలు చేసేటప్పుడు హ్యాండ్కి వాటర్ని అప్లై చేసేసుకుని ఇలా ఉండ్రాలన్నీ కూడా చిన్న సైజులో ఒకే సైజు వచ్చేలాగా చేసుకోండి. మీరు కొన్ని చేసేసరికి వాటర్ అప్లై చేయకపోతే చెయ్యి నిండా పిండి పిండి కింద అంటుకుంటూ ఉంటుంది. కాబట్టి కొన్ని చేసుకుంటూ వాటర్ని చేతికి అప్లై చేస్తే ఈ బాల్స్ అన్నీ కూడా నున్నగా వస్తాయి, రౌండ్గా కూడా వస్తాయండి. అన్నీ కూడా కొద్దిగా టైం పట్టినా ఒకే సైజులో చేయండి. అది కూడా చిన్నగానే చేయండి. మరీ పెద్దవి చేసిన పాయసం జ్యూస్ అనేది ఈ ఉండ్రాలకి పట్టదు. కాబట్టి చిన్నగా అన్నీ ఈవెన్గా చేసేసుకోండి. మనం రెడీ చేసిన ఉండ్రాల్ని పక్కన పెట్టి స్టవ్ మీద ఒక కడాయిలో 1 కప్పు బెల్లం, 2 కప్స్ వాటర్ అండ్ అలాగే 1/2 కప్పు కొబ్బరి పొట్టుని వేసుకోవాలి. కొబ్బరి తురుము అనేది అయితే 1/2 కప్ వేసుకోవచ్చు, లేదంటే పావు కప్పు కూడా వేసుకోవచ్చు మీ టేస్ట్ బట్టి. అండ్ ఇవన్నీ కూడా ఫ్లేమ్ హైలో పెట్టుకొని మరగనివ్వాలి. అండ్ బెల్లం అనేది 1 కప్పుకి నిండుగా తీసుకున్నానండి. స్టార్టింగ్ బియ్యం పిండి ఉడకపెట్టినప్పుడు కూడా బియ్యం పిండి అనేది 1 కప్కి నిండుగానే తీసుకున్నాను. ఎందుకు డీటెయిల్గా చెప్తున్నాను అంటే మీరు కనుక ఎల్తుగా తీసుకుంటే మరలా మొత్తం మెజర్మెంట్స్లో కానీ ఇవన్నీ ఉడికినప్పుడు కొంచెం డిఫరెన్స్ రావచ్చు. కాబట్టి చూసి తీసుకోండి. ఇక్కడ మొత్తం కూడా బెల్లం కరిగి ఈ వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మనం రెడీగా పెట్టుకున్న ఉండ్రాల్ని ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసినప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకోండి, లేదంటే పైకి చెందుతాయి. స్లోగా నిదానంగా అన్ని ఉండ్రాలు కూడా ఈ బెల్లం పాకంలో వేసుకోవాలి. వన్స్ ఒకసారి మిక్స్ చేసేసి లిడ్ పెట్టేయండి. అండ్ ఇవన్నీ కూడా బాగా బాయిల్ అవుతున్నప్పుడు లిడ్ ఓపెన్ చేసేయండి, లేదంటే బయటికి పొంగిపోతుంది వాటర్ అనేవి. ఇక్కడ చూస్తున్నారా, కన్సిస్టెన్సీ ఇంకా పల్చగానే ఉంది, ఇంకా బాగా చిక్కపడాలి. నెక్స్ట్ ఇలా చిక్కపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి తీసుకోండి. చల్లారిన తర్వాత ఇంకొద్దిగా చిక్కపడుతుంది.
మేము ఇంకా చిక్కగా ఉండడం కోసం 1/2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి కూడా యాడ్ చేసుకుంటాము. మీరు స్కిప్ చేసినా పర్వాలేదు. ఇక్కడ బియ్యం పిండి వేసినప్పుడు ఒకసారి కలుపుకుంటూ వేసుకోండి, లేదంటే ఒకేసారి వేసేసి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి, సరిపోతుంది. లేదంటే కొద్దిగా ఉండలు కట్టే అవకాశం ఉంటుంది. అండ్ ఇలా మిక్స్ చేసినప్పుడు మరీ ఓవర్గా మిక్స్ చేయక్కర్లేదు, జస్ట్ నేను చూపిస్తున్న విధంగా మిక్స్ చేస్తే ఈవెన్గా కలిసిపోతుందండి. అండ్ ఈ పిండిని 2 to 3 మినిట్స్ కుక్ చేయాలి, లేదంటే పిండి పిండిగా అనిపిస్తుంది. కాబట్టి ఒక 2 to 3 మినిట్స్ కుక్ అవుతే కనుక కన్సిస్టెన్సీ చిక్కగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. మనం సూప్స్ చేసినప్పుడు కార్న్ఫ్లోర్ ఎలా అయితే చిక్కదనం కోసం యాడ్ చేస్తామో సేమ్ ప్రాసెస్లో ఇక్కడ బియ్యం పిండి యాడ్ చేసామండి, 1/2 టేబుల్ స్పూన్ అంతే. అండ్ నెక్స్ట్ ఇలా కుక్ అయిన తర్వాత 1/4 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ యాలకుల పొడి అండ్ అలాగే కొద్దిగా నెయ్యిలో రోస్ట్ చేసిన డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక్కసారి మిక్స్ చేసేసుకోండి, అంతే. మన ఉండ్రాల పాయసం రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, ఉండ్రాలన్నీ కూడా మనం ఏ షేప్లో చేసామో అంతే పర్ఫెక్ట్గా ఉంది. జ్యూస్ కూడా చిక్కగా వచ్చింది. వినాయక చవితికి ఈ ఉండ్రాల పాయసం తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వంత సాగర్.